శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి మకర రాశి వారికి ఈ వార ప్రారంభంలో లాభస్థానంలో 2 గ్రహాలు సంచరించడం, గురుగ్రహం కూడా లాభస్థానాన్ని వీక్షించడం, ఇవన్నీ కూడా జాతకుడికి తన యొక్క ఆర్థిక సమస్యలు పరిష్కరించే విధంగా తగిన సహాయ సహకారాలు అందే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఇది వారి యొక్క విజయ అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక అవసరాలకు తగు విధంగా ప్రభుత్వ స్కాలర్షిప్ రావడం కానీ, ప్రభుత్వ పథకాలు మీకు రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ ఈ లాభస్థానాన్ని గురువు వీక్షించడం వల్ల దైవ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. పిల్లల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే గురువు సంతానకారకుడు, ధనకారకుడు. ఈ 2 కారకత్వాల ద్వారా మీకు మీ యొక్క అవసరాలకి ఆర్థిక సహకారం కానీ, ఒక మాట సహాయం కానీ లభించే అవకాశం ఉన్నది. ఇక రవి లాభస్థానంలో ఉన్నాడు. అంటే రవి ప్రభుత్వ కారకుడు, తండ్రి కారకుడు. వీరి ద్వారా మీకు సహకారం అందుతుంది. అంటే కేవలం ప్రతిదానికి మనం ధనమే అనుకోకూడదు. ఒక మాట ఇచ్చినా కూడా, ఒక భరోసా ఇచ్చినా కూడా ఖచ్చితంగా అది ధనం కన్నా ఎన్నో రెట్లు విలువగా ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వం వారి యొక్క అండదండలు ఈ రాశి వారికి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు భాగ్యాధిపతి, అదృష్టకారకుడు లాభస్థానంలో ఉన్నాడు. పైపెచ్చు వక్రించి ఉన్నాడు. అంటే శుభగ్రహం వక్రించినప్పుడు తాను ఇచ్చే ఫలితాన్ని కన్నా అనేక రెట్లు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మరి పెద్దల సహకారంతో మీ యొక్క ఆర్థిక సహకారానికి తగు విధమైన సలహాలు, సూచనలు రావడం జరుగుతుంది. అలాగే బుధుడు డైరెక్ట్గా షష్టాధిపతి. అంటే షష్టాధిపతి అంటే రుణాలు, ఈ రుణాలు లభించే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ రుణం కానీ, బంధువుల ద్వారా కానీ మీకు ఆర్థిక సహకారం అందుతుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ రాశిలో ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు అటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే వైద్యం చేసుకున్నారో వాళ్ళకి మరి ఇన్సూరెన్స్ కానీ, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు కానీ, లేదంటే ప్రభుత్వం డైరెక్ట్గా మీ వైద్య ఖర్చులు భరించే విధంగా ఈ గ్రహస్థితి ఉన్నది. అలాగే రాశిలో శుభగ్రహ సంచారం, శుక్రుడు ఎప్పుడైతే రాశిలో సంచరిస్తాడో, అంటే ఏదైనా జాతకుడు జన్మించినప్పుడు కానీ, గోచారరీత్యా కానీ రాశిలోకి ఒక శుభగ్రహం వచ్చినప్పుడు ఆ రాశిలో ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. ఈ అర్హత కేవలం శుక్రగ్రహానికి, గురుగ్రహానికి, అలాగే పాపగ్రహాలతో కలవని బుధగ్రహానికి ఇటువంటి అధికారం ఉంటుంది. వాళ్ళు రాశిలోకి వచ్చారంటే ఖచ్చితంగా మరి మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలించి, మరి శుక్రుడు రాశిలో ఉన్నాడు కాబట్టి జాతకుడు విలాసవంతమైన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తాడు. స్నేహితులు మీకు విందు వినోదాలకు ఆహ్వానిస్తారు. ఎక్కడికి వెళ్ళినా మంచి వాహనంలో ప్రయత్నిస్తారు. అంటే సౌకర్యాలు పెరుగుతాయి. అలాగే మీలో ఆకర్షణ పెరుగుతుంది. స్త్రీలైతే ఖరీదైనటువంటి ఆభరణాలు, వస్త్రాలు ధరిస్తారు. వివాహానికి తగిన సమయం. మీలో చాలా కాంతివంతంగా, ఆకర్షణీయంగా కనబడడం వల్ల ఎదుటివారు మీతో ఆకర్షించబడి అది వివాహానికి కానీ, ఇది అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా వరకు కొంతకాలంగా ఈ మకర రాశి వారి జాతకం అనుకూలంగా లేకపోవడం వల్ల ఇప్పుడు అన్ని గ్రహాలన్నీ అనుకూలంగా వచ్చాయి కాబట్టి వాళ్ళ స్థితి మారబోతుంది. అయితే ఏదైనా ప్రయత్నం చేస్తేనే ఫలితం వస్తుంది తప్ప కనీసం ఏదో ఒక లాటరీ టికెట్ కొంటే ఆ లాటరీ వస్తుందని మనం ఎదురు చూడవచ్చు, వస్తుందని ఆశపడవచ్చు. కానీ ఆ లాటరీ టికెట్ కొనకుండా, ఏ ప్రయత్నం చేయకుండా మరి మకర రాశి వారికి చెప్పినవన్నీ జరగడం లేదంటే ఎలా జరుగుతాయి? కొంతవరకు మీరు ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేస్తుంటే ఆ ఉద్యోగం వస్తుంది. ఒక ప్రభుత్వ పథకం కోసం ప్రయత్నం చేస్తే అది రాస్తుంది. ఏది ప్రయత్నం చేయకుండా ఉన్న వాళ్ళకి ఎలా జరుగుతాయి? ఒకసారి ఆలోచించి ఏదన్నా ప్రయత్నం చేయండి. కేవలం ఖాళీగా ఉండి జాతకంలో చెప్పిన ఎవరికి కూడా జరగవు. ఏదైనా ప్రయత్నం చేస్తే జరుగుతుంది తప్ప ఆ విధంగా 1-2 సార్లు మరి జాతక ఫలితాలు విని మీకు అనుకూలంగా ఉన్న ఏదో ప్రయత్నం చేస్తే అది చిన్నదో పెద్దదో ఉద్యోగం ఇంకోటో వస్తుంది తప్ప జాతకంలో చెప్పేది జరగలేదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జాతకంలో చెప్పినవి జరగవు. కేవలం మీకు అర్హత ఉంటే మీరు ప్రయత్నం చేస్తేనే వస్తుంది తప్ప మీ జాతకంలో
సివిల్స్ పాస్ అయ్యే అవకాశం ఉందని చెప్తాం మేము. రవి లాభంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని. అది మీరు ఇంటర్నెట్ చూస్తూ యూట్యూబ్ చూస్తే ఐఏఎస్ వస్తుందా? ఏమీ రాదు. కాబట్టి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మకర రాశి వారి జాతకం మారింది. మీ యొక్క విజయ అవకాశాలు కూడా పెరిగాయి. కాబట్టి కష్టే ఫలి అన్న సూత్రాన్ని పాటిస్తేనే మకర రాశి వారి యొక్క జీవితం బాగుపడుతుంది తప్ప అది అదృష్టం కోసం ఎదురు చూస్తే అది ఈ జన్మ కాదు కదా, వచ్చే జన్మ కూడా వచ్చే అవకాశం లేదు. అంటే మకర రాశి కర్మరాశి, వాళ్ళు ఖచ్చితంగా కర్మను అనుభవిస్తేనే దాని యొక్క ఫలితం వస్తుంది తప్ప ఏ కర్మ చేయకుండా ఉంటే మీకు ఏ ఫలితం రాదు. కాబట్టి మరి ఖచ్చితంగా గీతలో కృష్ణ భగవాన్ చెప్పిన విధంగా ఆచరిస్తే మీరే హీరోలు, లేదంటే మీరే జీరోలు. ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలోనే కుజగ్రహ వక్రగమనం, అలాగే బుధ గురుగ్రహాలు అంటే 3 గ్రహాలు వక్రగమనంలో పొందడం వల్ల, అలాగే నిరంతరం వక్రగమనంలో ప్రయాణించే రాహుకేతువులు అంటే మొత్తం మనకి 9 గ్రహాల్లో 5 గ్రహాలు వక్రగమనంలో ప్రయాణించడం వల్ల జాతకుడు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పని 1-2 సార్లు చేస్తే తప్ప పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా నిరాశ చెందకుండా ప్రయత్నం చేయడం మంచిది. బుధుడు వక్రగమనం వల్ల విద్యార్థులు చదువుపైన దృష్టి కాకుండా ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెడితే మంచిది. సో ఏదైనా ఈ వారం జాతకుడు కుజుని యొక్క అనుగ్రహం కోసం, అంటే ఇది అన్ని రాశుల వారికి సహకరిస్తుంది కాబట్టి ఏ రాశి వారైనా కుజుడు వక్రగమనం పొందడం వలన ప్రతి ఒక్కరిలో కూడా ఆవేశం, కోపం ఎక్కువ రావడం వలన ఎక్కువగా భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య ఘర్షణ కారణం అవుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి రాబోయే 81 రోజులు ఈ కుజుడు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. సుమారుగా మనకి డిసెంబర్ 7వ తారీఖు నుంచి. మరి ఈ సమయంలో ముఖ్యంగా ఏంటంటే మరి భూమికి సంబంధించిన తగాదాలు, బాకీలు అంటే వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, అప్పులు ఇచ్చుకొని తీసుకున్న వాళ్ళు ఈ కట్టలేకో తీయలేకో వసూలు చేయలేకో మొత్తం వాళ్ళ మధ్య ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా రేటు వస్తుందని ఆశపడి అమ్మకపోవడం, ఈ విధంగా ఆ వ్యాపారస్తులకు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తలు గొడవలు రావచ్చు, మరి సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు రావచ్చు, అలాగే రుణదాతల ఒత్తిడి ఎక్కువ అవ్వచ్చు. ఈ కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా వీలైతే మంగళవారం రోజు ఎవరి ఇష్టదైవం అనుకోవడం కన్నా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మీరు ఈ కుజుడు ఎప్పుడైతే మీకు అనుగ్రహించాడో జాతకుడికి ధైర్యంతో, సాహసంతో ముందుకు వెళ్తాడు. భూములు, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. అంటే జాతకుడికి ముందుగానే వాళ్ళకి ఏ పని కావాలన్నా ధైర్యంగా అడగగలడు, చేసేవాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి రాశివారు కూడా కుజుని యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామిని ఆరాధించండి. మరి ఈ మధ్యకాలంలో విపరీతంగా మనకి తమిళనాడు, ఉభయ ఆంధ్రప్రదేశ్లో ఏ పని జరగాలన్నా మరి కరుంగలి మాల అంటే ఇవి చాలా వరకు ఈ సిటీలో హైదరాబాదు లేదంటే తమిళనాడులో ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి మరి వీలైన వాళ్ళు ఒరిజినల్గా అంటే పెద్ద ఖరీదు ఉండదు అది. మరి అక్కడ మనకి అది దొరికే చోట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో 800-1000 రూపాయలు అటు ఇటుగా అమ్ముతూ ఉంటారు. ఒక 1500 రూపాయలు పెట్టుకుంటే మంచి ఒరిజినల్ కరుంగని మాల ధరించడం వల్ల నేను చాలామందిని చూశాను. చాలామంది నేను ఇచ్చిన వాళ్ళు కూడా 1500 ఈ రోజుల్లో పెద్ద అమౌంట్ కాదు. అది ధరించడం వల్ల ముఖ్యంగా కుజుని యొక్క అనుగ్రహంతో రుణ సమస్యలు సాల్వ్ అవుతాయి, విజయ అవకాశాలు పెరుగుతాయి, భూములు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొంత ధైర్యం రావడం జరుగుతుంటుంది. అంటే ప్రయత్నం లేనిదే ఏ పని జరగదు. కేవలం ఉంగరం పెట్టుకున్నాం, కరుంగలీమాలు ధరించామన్నంత మాత్రాన వాళ్ళకేమి స్పెషల్గా వాళ్ళ మీద ఒక ముద్రైరు, వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు అయితే ఏమీ రావు. అయితే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు 90% ప్రయత్నం చేస్తే 10% అన్నా ఈ అదృష్ట వస్తువులు లాంటి అంటే కరుంగలిమాల, స్ఫటికమాల, ఈ ఉంగరాలు కొంతవరకు మీకు ఒక 5% 10% సహకరిస్తాయి తప్ప అసలు ఏమీ ప్రయత్నం చేయకుండా మీరు కరుంగలి మాల కాదు కదా
డైమండ్ మాల వేసుకున్నా కూడా ఏ పని జరగదు. స్వస్తి.